బేసికల్ ఇవన్నీ పక్కన పెడితే నిన్న ఆవిడ చేసిన ప్రధాన ఆరోపణ ఏమిటంటే మస్తాన్ సాయిని బెదిరించి శేఖర్ భాష అతనితోటి ఇలా చెప్పించాడు అని చెప్పిన మాట అబద్ధం అని స్వయంగా ఆ కాల్లోనే ప్రతిసారి ఈ వీడియో ఇలాగే దొరుకుతుంది. ఇంతకుముందు కూడా ఒక వీడియో తీసుకొచ్చి చూపించింది, నన్ను పోలీసులు ఎంత బలవంతంగా చేశారు చూడండి అంటే అదే వీడియో మనం జాగ్రత్తగా చూస్తే ఈవిడే అక్కడ దొరికిపోయింది. లేదు నేను ఓపెన్ చేయను నువ్వు దొంగ కాకపోతే ఎందుకు ఓపెన్ చేయలేదు. అలాగే ఈ కాల్ కూడా చూడండి అని చెప్పి చూపించిందా, ఆ నెక్స్ట్ రోజే మనం పట్టుకున్నాం, దొంగ దొరికిపోయింది. సో ఇట్లాంటి వాళ్ళని డ్రగ్ పెల్లర్స్ అని తెలుసు, దొంగ పనులు చేస్తారని తెలుసు, లంగ పనులు చేస్తారని తెలుసు, ఇలాంటి వాళ్ళని కూర్చోపెట్టి నువ్వు ఇంటర్వ్యూ చేస్తూ రెస్పెక్టబుల్ పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళని మేము తిడతాం, మా జోలికి రాకూడదు అంతే. మాకు ఏంటంటే వీళ్ళు ఒక ప్లాన్ వేసుకొని వెళ్తున్నారు అనుకుంటున్నాను నేను, ఇల్లు కొట్టేద్దామనో లేకపోతే దాన్ని అమ్మేస్తే వచ్చే దాంట్లో ఎంత షేర్ అనుకుంటున్నాను. ఇలా హాయిగా స్మూత్గా వెళ్ళిపోయే వాళ్ళకి సడన్గా దబ్బని తగిలిన స్పీడ్ బ్రేకరు శేఖర్ భాష. సో అరే ఏమిట్రా నువ్వు ఇలా వచ్చేస్తే మా దందా ఏం కావాలి, మాకు రావాల్సిన షేర్లు ఏం కావాలి, కచ్చి కట్టి ఇప్పుడు వీళ్ళ అమ్మని తిట్టాలి, వీళ్ళ భార్యను తిట్టాలి, ఇలా అన్ని తిడితే అయినా వీడికి అదైనా సరే ఆగిపోతాడు అనే ఒక నీచమైన బుద్ధి. సరే ఈవిడికంటే సాడిస్టు, సైకో అన్ని రకాల లక్షణాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎంత నీచంగా అందరినీ తిడుతుందో అనేది రాజస్థాన్ దగ్గర నుంచి మస్తాన్ సాయి దగ్గర నుంచి అందరినీ తిడుతుందో అనేది న్యూడ్ కాల్స్ మాట్లాడేదండి. బట్ వీళ్ళ సంస్కారం ఏమైంది? ఇప్పుడు అదే ఎవరైతే పెద్ద మనిషి ఆవిడని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాడో ఇదే మాట ఆవిడ రవిప్రకాష్ గారిని అంటే అక్కడ వేయగలడా ఆయన? వేయగలడా? వేయడు. వెంటనే చెప్పి మాట్లాడేసి ఆపేస్తారు. అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ అసలు లావణ్య ఇన్కమ్ ఏంటి అని అడిగితే తెలిసిన వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే వీళ్ళు లావణ్య అండ్ ఆ టీం కొంతమంది 2-3 ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు, వీళ్ళు చేసే రాజకార్యాలు ఏంటంటే ఆన్లైన్లో ఎక్స్ వీడియోస్లో లైవ్ సెక్స్ చాట్ చేస్తా సంపాదిస్తున్నారట. లైవ్గా ఒంటరిగా ఉంటూ వీళ్ళు ప్రదర్శనలు ఇచ్చుకుంటూ అందులో డాలర్స్ పడిపోతూ ఉంటాయి, దాన్ని విత్డ్రా చేసుకోవడం, ఈ విధంగా బతుకుతుంది. మరి ఇప్పుడు ఇంకొకటి కుక్కల గురించి మాట్లాడదాము. నాకు కాసేపు వాటి సంరక్షణ కూడా లేడు, ఈవిడ నేను చేసుకుంటానని చెప్పింది. పోనీ ఈవిడకంటావా స్నేహితులు లేరు, కుటుంబ సభ్యులు లేరు, అమ్మ నాన్న లేరు, రాస్తారు లేరు, ఎవరు లేరు, ప్రియుడు లేడు, ఇంకెవడు లేడు. అప్పుడప్పుడు ఈవిడ పిలుచుకునే వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు తప్ప కుక్కల్ని చూసుకునేది బాధ్యత లేదు. ఈమె రోజుకో టీవీ ఛానల్కి వెళ్తూ వస్తుంది. ఆ 18 కుక్కలుకి ఏం జరిగింది, ఎలా ఉన్నాయి అనే అంశాలు అయితే ఇప్పుడు బయటికి రాల. ఒకటి తెలిసింది, వాటికి ఏదో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది అని. దేనికి? వాళ్ళ అమ్మ చెప్పింది, అమ్మ కాదు షరీఫ్ చెప్పాడు చాలా క్లియర్ గా. ఎందుకంటే ఇంకా పిల్లలు పుట్టద్దు, వాటికంటూ ఒక హక్కు ఉంటుంది కదా. ప్రతి మనిషికి తినడం, గాలి పీల్చుకోవడం ఎట్లాగో రిప్రొడక్షన్ కూడా ఇస్ ప్రతి మనిషి కదా, ప్రతి జీవికి అది హక్కు, సృష్టి ధర్మం. అది ఒక సృష్టి ధర్మాన్ని నువ్వు ఆపేస్తావు. నీ ఇష్టం, నువ్వు వద్దనుకుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకో, హాస్పిటల్కి వెళ్ళు, ఏదైనా చేయించుకో, భాషలు చేయించుకో, ఏమైనా చేయించుకో, వాటికి చేయించాల్సిన అవసరం ఏంటి? అలాంటప్పుడు 2 జెండర్స్ ఎందుకు పెట్టుకున్నావు ఇంట్లో? వాటి ఉసురుతో కూడా తగిలిందేమో. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఆ కుక్కల్ని తీసుకెళ్ళిపోతే వాటి సంరక్షణ ఉంటుంది. అండ్ లావణ్యని కూడా పట్టుకెళ్ళిపోతే వీళ్ళు వచ్చేసి ఎందుకు అంటే కుక్కలు తీసుకెళ్లే వాళ్ళు ఇమిడియట్ తీసుకెళ్తారు. లేదు, కుక్కలు తీసుకెళ్లే వాళ్ళు కాదు, ఈ మన రిహాబ్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు. ఇప్పుడు షీఈ్ ఆల్సో ఇన్ డేంజర్. వై? బికాజ్ ఇప్పుడు బయట రేపులు జరుగుతున్నాయి చాలా మంది, వాడికి ఆ దాహం తీర్చుకోవడానికి ఆ చిన్నపిల్లల్ని కూడా కిడ్నాపులు చేస్తున్నారు. ఇప్పుడు ఈవిడ ఫ్రీగా దొరికింది, పలానా ఆమె రా, డ్రగ్స్ ఆమె అక్కడ ఉంటుంది, మన ఆమె కాల్స్ విను, బాగా రగిలిపోతుంది, నాకు మగాడు కావాలని ఎలా తలుపులు తంతే చాలు మనకు కోఆపరేట్ చేస్తుందని చెప్పి ఆ తలుపులు ఎవడన్నా తంతే ఈమెకే కదా. ఓహో, నువ్వు ఆ డైలాగ్ గురించి చెప్తున్నావా? నాకు అర్జెంట్ గా ఒక మగాడు కావాలి, ఎవరైనా ఉంటే పంపించు. సో బేసికల్లీ ఈవిడ ఇలా మాట్లాడి ఓకే ప్రపంచం అంతా ఇలాగే ఉన్నారు అనుకొని వాళ్ళని వీళ్ళని అనడం వల్ల ఉపయోగం ఏముంది? ఈవిడ అన్నంత మాత్రాన్ని ఎవరు అయిపోరు, ఈవిడ కాదన్నంత మాత్రాన్ని ఈవిడ చెప్పిన మాటలు వెనక్కిపోవు. అవును, అది ఆవిడ చెప్పుకున్నది, ఆవిడ గురించి ఎవరు నేను ఏ రోజు ఒక మాట అనలా. ఆవిడ చెప్పిందని నువ్వు చెప్తున్నావు, నేను చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ. సో ఆవిడ చెప్పిన మాటలే తప్ప నువ్వు చెప్పిన మాటలు నీకు వర్తిస్తాయి, నువ్వు చెప్పిన మాటలు వేరే వాళ్ళకి వర్తించవు. అది నీలాగే ప్రపంచం ఉంటుంది అనుకోవడం నీ భ్రమ. నువ్వు అన్నంత మాత్రం అది అయిపోదు, నువ్వు అనుకున్నంత మాత్రం నువ్వు కాకుండా కూడా పోవు. మళ్ళీ ఈ ఇందాకటి కాల్ గురించే మాట్లాడుకుంటే నువ్వు చెప్పావా చింటూ చెప్పాడా అనే 3 ఉన్నాయి. సో డ్రగ్స్ వ్యవహారం, మెయిన్ వ్యవహారం గురించి మస్తాన్ సాయి A5గా అరెస్ట్ అయితే
A6 A7 గా లావణ్యని అండ్ చింటూని కూడా అరెస్ట్ చేస్తే వీళ్ళ కేసు కొలిక్కి వస్తుంది. ఇప్పుడు అది ఆ కేసు అదే A1 A2 A3 A4 అరెస్ట్ అయ్యారు. పాప ఎడ్ల క్రాంతి అనేవాడు జస్ట్ వీళ్ళ డ్రైవర్ అంతే, వాడిని అరెస్ట్ చేశారు తీసుకొచ్చిన పాపానికి. A5కి ఈయన వెళ్ళాడు. ఈ కాల్ రికార్డింగ్ కరెక్ట్ గా వినండి మీరు కూడా. నువ్వు చెప్పావా నాకు అర్థం కావట్లేదు, మాకు కూడా కాల్స్ వస్తున్నాయి, చింటుకు వచ్చాయి, నాకు వచ్చాయి, ఎవరు చెప్పారో అర్థం కావట్లా, నువ్వే చెప్పేసి వెళ్ళామని శేఖర్ భాష అన్నాడు. పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఎప్పుడో సంవత్సరం క్రితం రికార్డ్ చేసుకున్న కాల్స్. ఇప్పుడు మస్తాన్ సాయిని బలవంతంగా జైల్లో పెట్టించుకున్నప్పుడు, అది ఆ అమ్మాయిని రేపు అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ పెట్టినప్పుడు కేసు చేసిన రాయబారాలు అప్పుడు జరిగిన దాంట్లో అంటే ఒక సంవత్సరం క్రితం కాల్స్ అయినా సరే ఇప్పుడు పనికిరామని చెప్పడానికి లేదు. ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కదా రీసెంట్లీ, అయితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కదా. పాయింట్ ఏంటంటే నేను ఆ కాల్ బయటపడడానికి కూడా కారణం ఏంటంటే ఆ టయానికి రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న అంతకు ముందు పెళ్లి చేసుకోమని అడిగితే ఈవిడ రిజెక్ట్ చేసింది అని చెప్పడం ఒకటి. అట్ ద సేమ్ టైం ఈవిడ ఇంకో పాయింట్ ఏంటి, ఇంట్లో 10 ఏళ్ళు నన్ను ఎందుకు ఇంట్లో ఉంచుకున్నాడు, ఒకవేళ నేను కనుక తప్పుడు దాన్ని అయితే వాళ్ళతో వీళ్ళతో తిరిగేటైతే అని చెప్పి ఆవిడ అన్న మాటకి అదే కాల్లో ఒక సమాధానం ఉంటుంది. షరీఫ్ అడుగుతాడు, నువ్వు మరి సాయిని పెళ్లి చేసుకో అని అడుగుతున్నావు, అతనికి పెళ్ళి పిల్లలు ఉన్నారు, ఆయన అడగడం ఏంటి, రాజ్ తరుణ్ కదా నువ్వు మొన్నటిదాకా ఉన్నదంటే, రాజ్ తరుణ్ ఏంటి, రాజ్ తరుణ్ నాకు తమ్ముడు లాంటి వాడు, రాజ్ తరుణ్ తమ్ముడు లాంటి వారు, చింటి గారు తండ్రి లాంటి వారు, నేను పిచ్చివాడిని అనిపిస్తుంది నిజంగా. నిజంగా తండ్రి కూతురు ఉన్న రిలేషన్ కూడా ఇంత నీచంగా అంటే ఆ విన్నారా మంచం కోళ్ళ దరిద్రం అంతా మనం విన్న తర్వాత కూడా ఆవిడ అంత ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి ఆయన నాకు తండ్రి లాంటి వాడు అంటే ఆ యాంకర్ కూడా అని చెప్పి తర్వాత ఆవిడ నన్ను తిడుతుంటే అవునా, ఆవిడ ప్రూఫ్లు కూడా పంపిస్తా 10 సెకండ్లో పంపిస్తా, ఎక్కడ పంపించింది ఏమీ లేదు, ఉండవు. అట్లా అంటారు అంతే. యాక్చువల్గా చెప్పాలి అంటే అలా అంటారు.